నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చిన 6 హామీల్లో భాగంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 5 హామీల మీద సంతకాలు చేశారు. ఒకటి, వృద్ధులకు 3,000 నుంచి 4,000 వరకు వృద్ధాప్య పెన్షన్ పెంచుతూ ఒక సైన్ చేశారు. పేద ప్రజలకు భోజనం పెట్టే కార్యక్రమం అన్నా క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభించారు. డిఎస్సి నోటిఫికేషన్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సైన్ చేశారు, మంచిది. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు చేస్తూ సైన్ చేశారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అనర్థం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములన్నీ ఆయన తీసేసుకునే అవకాశాలు ఉన్నాయి, తీసేసుకుంటారు కాబట్టి నేను అధికారంలోకి రాగానే రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అదేవిధంగా మంచిదా చెడ్డదా అనేది తర్వాత చెప్తాం. అందులో భాగంగానే ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా అధికారంలోకి రాగానే రద్దు చేస్తా అన్నారు. దాని మీదే రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే అవ్వాతాతలకు వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి 4,000 వరకు పెంచడం హర్షణీయమే. కానీ ఎన్నికల వాగ్దానం ఇచ్చినటువంటిది చంద్రబాబు నాయుడు గారు 60 సంవత్సరాలు దాటిన వారు కాదు, 50 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు, వృద్ధులకు, అంటే మహిళలే కాదు, జెంట్స్ అయినా స్త్రీలైనా ప్రతి వృద్ధులకు 50 సంవత్సరాలు దాటిన వారికి 4,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తా అన్నారు. దాని మీద క్లారిటీ ఇచ్చారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు మనకు. అలా చేస్తేనే వాగ్దానం పాటించినట్టుగా మనం భావించాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాష్ట్రానికి సంబంధించిన చట్టమేనా? నీతి ఆయోగ్ వారు ఇదే మంచి పథకమని ఇటువంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయవలసిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వారు ప్రకటించారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అంత మాత్రాన పూర్తిగా చట్టాన్ని రద్దు చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు రద్దు చేశారు కాబట్టి మరి కొత్త చట్టాన్ని మీరు తీసుకొస్తారా? ఖచ్చితంగా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ, నగరాల్లోనూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య భూ సమస్యలే, భూ తగాదాలే. ఏ కోర్టుకి వెళ్ళినా, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కేసులు భూ తగాదాలే. కొన్ని దశాబ్దాల నుంచి పరిష్కారం కాకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య భూ తగాదాలే. ఈ భూ తగాదాలను పరిష్కరించడం కోసమే నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టాలని పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ అంటేనే దాని అర్థము, దాంట్లో ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే మిగిలిన రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు సవరణ చేసుకోవడం కోసమే పైలట్ ప్రాజెక్ట్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పైలట్ ప్రాజెక్ట్ కిందనే తీసుకొచ్చారు. ఓకే, మీరు అది మంచిది కాదని ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారంగా రద్దు చేశారు. రద్దు చేస్తే మీరేం చేస్తున్నారు? ఈ సమస్యగా మీరేంటి పరిష్కారం ఇస్తున్నారు? ఏం పరిష్కారం చూపిస్తున్నారు? ప్రజలకు చెప్పండి. కొత్త చట్టాన్ని తీసుకురండి, మళ్ళీ తీసుకొస్తారా లేదనేది స్పష్టంగా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ భూ పరిరక్షణ చట్టం అనేది ఒకటి తీసుకురండి, తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అందరూ ఆ సమస్య గురించి ఎదురు చూస్తూ ఉంటారు. అలా చేస్తారని ఆశిద్దాం. ఇంకా మిగిలినటువంటి హామీలు ఉన్నాయి. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 15,100 ఇస్తా అన్నారు ప్రతి నెల. మరియు ప్రతి పిల్లవాళ్ళకి ఎంతమంది ఇంట్లో ఉంటే పిల్లలు అంతమందికి 15,000 ఇస్తా అన్నారు. దాని మీద కూడా మీరు సైన్ చేస్తే బాగుండేది. రైతు భరోసా, ముఖ్యంగా చేయాల్సింది రైతు భరోసా. ఇప్పుడు వ్యవసాయం ప్రారంభం సమయం కాబట్టి, నాట్లు వేసేటువంటి సమయము, వ్యవసాయ సీజన్ కాబట్టి రైతు భరోసాను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరము ముఖ్యంగా ఉంది. ప్రతి రైతుకు 20,000 ఇస్తా అన్నారు కాబట్టి దాంట్లో భాగంగా మొదటి విడత మీరు సైన్ చేసి రిలీజ్ చేసినట్లయితే రైతులంతా మిమ్మల్ని హర్షిస్తారు. మీరు మంచి పరిపాలన ఇస్తారని ఆశిద్దాం. కొన్ని లోటుపాట్లు ఉంటే సరిదిద్దండి. మంచి అయితే మంచి అని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని చెప్పండి, చెడు చేస్తే చెడు అని చెప్పండి. ప్రతిదీ చెడ్డది కాదు, ప్రతిదీ మంచిది కాదు. ఏ వ్యక్తికైనా సరే, ఏ పరిపాలన అయినా సరే అంతిమంగా
ప్రజల క్షేమం కోసము, రాష్ట్ర శ్రేయస్సు కోసమే కోరుకుందాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.